2013 జూన్ 16 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం వరదలతో నిండిపోయింది. ఎంతో మోడర్న్ టెక్నాలజీతో నిర్మించిన భవనాలు సైతం కుప్పకూలాయి. ఈ వరదల్లో రంబారా అనే ఒక గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విపత్తులో దాదాపు 5,748 మంది మరణించారు. కట్ చేస్తే ఎక్కడో కొండ ప్రాంతంలో, అది కూడా వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండే ఈ కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. దీనికి కారణం వరద సమయంలో పక్కనే ఉన్న కొండ మీద నుండి పెద్ద బండరాయి వచ్చి సరిగ్గా ఆలయం వెనుక భాగంలో రక్షక కవచంలో నిలిచింది. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి లీల అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాదు, ఈ రాయిని భీముని గదతో పోల్చి భీమశిల అని పేరు పెట్టి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉందనే విషయం మీకు తెలుసా? అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అలాగే భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, బట్ ఈ కేదార్నాథ్ ఆలయం ఎందుకింత ప్రాముఖ్యతను కలిగి ఉంది? అసలు ఈ ఆలయం భక్తులకు 6 నెలలు మాత్రమే అందుబాటులో ఉండటానికి కారణం ఏమిటి? ఒక మనిషి తాను చనిపోయేలోపు ఒక్కసారైనా కేదార్నాథ్కి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. ఇలా ఎందుకని? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే మనం కేదార్నాథ్ ఆలయం చరిత్ర గురించి తెలుసుకోవాలి. సో ఈరోజు మన టాపిక్ కేదార్నాథ్ టెంపుల్. ఇక వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ ఆలయం. ఈ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలో మందాకిని నది ప్రవహిస్తుంది. చలికాలంలో భారీ మంచు, వర్షాకాలంలో అతి భారీ వర్షాలు పడే ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అది కూడా ఎలాంటి సిమెంట్, మట్టిని ఉపయోగించకుండా నిర్మించారు. కేదార్నాథ్ ఆలయాన్ని పూర్తిగా బలమైన రాళ్లతో ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈ ఆలయానికి ఉపయోగించిన రాళ్ళు కేదార్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కనిపించవు. ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్ళు ఎక్కడి నుండి తీసుకువచ్చారనేది ఇప్పటికీ మిస్టరీలానే మిగిలిపోయింది. ఈ ఆలయాన్ని సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో నిర్మించారు. 13-17వ శతాబ్దంలో విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు కేదార్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం దెబ్బతిన్నాయి. కేదార్నాథ్ ఆలయానికి మాత్రం చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. డ్యామేజ్ పక్కన పెడితే ఆలయానికి ఉన్న ఒక్క రాయి కూడా కదలలేదు. మానవుని ప్రారంభ దశ లిటిల్ ఐసేజ్ పీరియడ్లో కేదార్నాథ్ ఆలయం దాదాపు 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉంది. అయినా సరే ఎలాంటి డ్యామేజ్ జరగలేదంటే ఈ ఆలయాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఎత్తైన పర్వతాల మధ్యలో ఈ కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించడం అనేది సాధారణ విషయం అయితే కాదు. అందుకే చాలామంది ఈ ఆలయాన్ని సూపర్ పవర్స్ ఉన్న మనుషులు నిర్మించారని నమ్ముతారు. ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మేది కూడా ఇదే. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారని ఆలోచిస్తున్నారా? కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ మిస్టరీలానే మిగిలిపోయింది. ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఇలా ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నందువల్ల ఈ ఆలయం గురించి పురాణాల్లో ఎక్కువగా ప్రస్తావించబడింది. తొలిసారిగా ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. స్కంద పురాణం ప్రకారం శివుడు తన జడలు కట్టిన జడ నుండి వచ్చిన నీటితో కేదార్నాథ్ ఆలయం ఆవిర్భవించిందని ఉంది. మరో కథనం ప్రకారం మనలో చాలామందికి మహాభారతం గురించి తెలుసు. మహాభారతంలో జరిగిన 18 రోజుల యుద్ధాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు. ఈ యుద్ధం హస్తినాపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. 18 రోజులు జరిగిన భీకర యుద్ధంలో కౌరవులను ఓడించి పాండవులు విజయం సాధించి హస్తినాపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇలా యుద్ధంలో గెలిచిన పాండవులు ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోయారు. దీనికి ముఖ్య కారణం యుద్ధంలో పాండవులు తమ బంధువులను చంపడం. ఈ కారణం చేత పాండవులు పశ్చాత్తాపానికి గురై పరిష్కారం కోసం వ్యాసముని దగ్గరికి వెళ్తారు. అప్పుడు వ్యాసముని పాండవులతో, మీరు శివుడిని దర్శించి క్షమాపణ అడగండి, శివుడు క్షమిస్తే మీకు ప్రాయశ్చిత్తం లభిస్తుందని పాండవులతో చెప్తాడు. పాండవులు శివుని కోసం వెతుకుతూ కాశీకి వెళ్తారు. అక్కడ పాండవులను చూసిన శివయ్య అదృశ్యమైపోతాడు. ఎందుకంటే శివయ్యకు పాండవులు అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా సరే పాండవులు శివుని కోసం వెతుకుతూనే ఉంటారు. అలా వెతుకుతున్న పాండవులకు ఉత్తరాఖండ్లోని గుప్త కాశీలో శివుడు కనిపిస్తాడు. పాండవులను చూసిన శివుడు గేదెగా మారి పక్కనే ఉన్న గేదెల గుంపులో కలిసిపోతాడు. ఈ విషయాన్ని పాండవులలో ఒకడైన భీముడు గమనిస్తాడు. భీముడు ఒక్కొక్క గేదెను తన కాళ్ళ మధ్యలో నుండి తొలగించడం ప్రారంభిస్తాడు. కానీ వాటిలో ఒక గేదె మాత్రం భీముని కాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. భీముడు ఆ గేదె తల పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు. దానితో ఆ గేదె భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు భీముడు గేదె వెనుక భాగంలో తోకను పట్టుకొని లాగుతాడు. అందరూ భీమునికి వెయ్యనిగుల బలం ఉందని అనుకుంటారు కదా, బట్ ఇక్కడ అంత బలం ఉపయోగించిన ఆ గేదె వెనుక భాగం మాత్రమే పైకి వచ్చింది. దీనితో భీముడి దృఢ సంకల్పం చూసిన పరమశివుడు ప్రత్యక్షమై పాండవులను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ పాండవులకు శివునికి మధ్య జరిగిన సంఘటనలో శివుని రూపంలో ఉన్న గేదె వెనుక భాగం మాత్రమే బయటికి వచ్చింది. అందుకే నేటికి కేదార్నాథ్ ఆలయంలో శివుడు ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు.
శివునిలోని మిగిలిన భాగాలు వేరే వేరే ప్రదేశాలలో లభ్యమయ్యాయి. ఇలా బయటపడిన కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కాళేశ్వర్లను పంచకేదర్లుగా పిలుస్తున్నారు. ఇక వాయుపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు, నారాయణ అనే ఇద్దరి పురుషుల రూపాన్ని తీసుకున్నాడు. వీరిలో నారాయణుడు కేదార్నాథ్లోని గంధామదన పర్వతం మీద కఠోర తపస్సు చేశాడు. ఈ తపస్సుకి కనుకరించి శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటని శివుడు నారాయణుడిని అడగ్గా, మీరు ఈ భూలోకంలోని ప్రజలను చూసుకుంటూ మీ నిజస్వరూపంతో కేదార్నాథ్లోనే ఉండిపోవాలని కోరాడు. దానికి శివుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. ఇలా అప్పటి నుండి కేదార్నాథ్ శివునికి నివాసంగా మారిందని వాయుపురాణం చెబుతుంది. కేదార్నాథ్లో శివుణ్ణి ప్రత్యేకంగా ఉదయాన్నే నెయ్యితో అభిషేకం చేస్తారు. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. ద్వాపర యుగంలో పాండవులు గేదె రూపంలో ఉన్న శివుణ్ణి వెతికేటప్పుడు వారి తోక పట్టుకొని లాగడంతో పృష్ఠభాగం అంతా కమిలిపోయిందట. అప్పుడు ఆ కమిలిపోయిన పృష్ఠభాగాన్ని నెయ్యి రాసి సేద తీర్చారని శాస్త్రాల్లో ఉంది. అందుకే ఇప్పటికీ శివుణ్ణి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. కేదార్నాథ్ ఆలయం హిమాలయ పర్వతాలలో ఉన్నందున శీతలకాలంలో ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది. ఈ కారణం చేత ఆలయాన్ని నవంబర్ నుండి ఏప్రిల్ వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి అక్షయ తృతీయ నాడు ఓపెన్ చేస్తారు. అయితే మీలో చాలామందికి చార్ధామ్ యాత్ర గురించి తెలిసే ఉంటుంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకుంటారు. ఈ యాత్రకు 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు శ్రీకారం చుట్టారు. కేదార్నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించినది కూడా ఆదిశంకరాచార్యులే. ఇతని సమాధి ఇప్పటికీ కేదార్నాథ్ ఆలయం వెనకాల ఉంటుంది. కేదార్నాథ్ ఆలయంలో ఉన్న ఆ పరమశివుని దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని శివపురాణంలో చెప్పబడింది. ఈ విషయాన్ని శివభక్తులు కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ శివయ్యను దర్శించుకోవాలని చాలామంది కోరిక. ఇది ఫ్రెండ్స్ కేదార్నాథ్కి సంబంధించిన పూర్తి చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.